నమస్తే. ఎలా ఉన్నారు? ముందుగా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అలాగే ఎవరైతే కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పబోయే ఆడియో బుక్ శివలీలలు. శివలీలలు ఎపిసోడ్ 1. మెడలో మిన్నాగు, గొంతులో గరళం, ఒంటి నిండా బూడిద పూత, జంతు చర్మమే వస్త్రం. ఏ అలంకరణలు లేవు ఆయనకు, ఏ విలాసాలు లేవు. ఆయన లోక బాంధవుడు, సకల జీవకోటికి ఆరాధ్య దైవం. కారణం మహోన్నతమైన ఆయన కారుణ్యం, దయామయ స్వభావం. జగమంతా ఆయన స్వరూపమే. భక్తజనుల కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆయన ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయనే భోళాశంకరుడు, అభిషేక ప్రియుడు, శివుడు. శివ అంటే సంస్కృతంలో శుభం, సౌమ్యం అని అర్థాలు వస్తాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడు అయిన లయకారకుడు. ఓం నమ శివాయ అని భక్తితో కొలిచి చెంబుడు నీళ్లు పోసిన, త్రిదళాన్ని సమర్పించిన భక్తజన కోటిని రక్షించేవాడు ఆ భోళాశంకరుడు. అనంతమయుడు, అర్ధనారీశ్వరుడు, యావత్ జగతికి శక్తిముక్తి ప్రధానుడు అయిన శివుడి లీలల్ని జ్ఞానులైన, ఆధ్యాత్మిక విజ్ఞాన గనులైన, చక్రవర్తులైన, రారాజులైన, రాజులు అయిన శంకరుని లీలా పరీక్షలకు బద్దులే. భారతదేశము వేదభూమి. దేశంలోని పొట్ట అయిన, పర్వతాలు అయిన, పారే నదులు, సెలయేళ్లు, చివరికి దట్టమైన అడవులు, యావత్ భారతదేశంలోని మట్టి కూడా ప్రణవ ఓంకారనాదంతో పరిడవిల్లేవి. సనాతన ధర్మము, వేద సంస్కృతి పుంకానుపుంకాలుగా ప్రణవనాదానికి శృతిలయలు అందిస్తాయి. ఆది పురుషుడైన ఆ పరమేశ్వరుడి గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. చెప్పిన తరువాత అంతా తెలిసినట్టుగానే ఉంటుంది, కానీ ఆలోచిస్తే ఇంకా తెలుసుకోవడానికి ఎంతో ఉందన్న విషయం ఆశ్చర్యాన్నే కాదు, అభిలాషను రేకెత్తిస్తుంది. సనాతనుడు, సనూతనుడు, దాచారుడు అయిన సర్వేశ్వరుని లీలలు చాలా విచిత్రమైనవి. మహాశివుని లీలలు ఎవరికీ అంత తేలికగా అర్థం కావు. ఆయన గురించి తెలుసుకోవడము అంటే ఒక రకంగా సృష్టి గురించి తెలుసుకోవడమే అవుతుంది. ఎందుకంటే సృష్టే ఆయనే సృష్టి. మహాదేవునికి ఎందరో మహాభక్తులు ఉండేవారు, ఇప్పటికీ ఎందరో ఉన్నారు, ఇకపై కూడా ఉంటారు. వారి జీవితాలలో జరిగిన అద్భుతమైన సంఘటనలు తెలుసుకుంటే అందరిలోనూ భక్తి శ్రద్ధలు పెంపొందుతాయనే అభిలాషతో శివలీలా విలాసాలను ఆడియో బుక్ ద్వారా అందిస్తున్నాము. వీటిని ముందుగా భక్తులందరూ తప్పకుండా తెలుసుకోవాలి. దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో, ఎప్పుడు దర్శన భాగ్యం కలిగిస్తాడో, ఏ సాధన సూచిస్తాడో మన ఊహకు అందదు. తుంబురుడు ఏ విధంగా శాపగ్రస్తుడై తిరుతొండనిగా జన్మించాడో, శివపార్వతులు ముసలి జంగం, గుడ్డి భార్య అవతారంలో తిరుతొండలికి ఎటువంటి పరీక్షలు పెట్టారు, సిరియాలుడి శివభక్తి తత్పరత ఎంత గొప్పది, చిరుతొండడు భార్యా పిల్లలు కంచిలోని 7 వాడల్లోని వైశ్యులతోనూ కైలాసాన్ని ఎలా చేరాడు, అలానే ఒక కళ్యాణకారకమైన గౌరీ కళ్యాణ మహోత్సవ విశేషాలు, తారకాసురుని వృత్తాంతము, కుమారస్వామి ఉదయించి తారకాసురుని ఎలా వధించాడు, దేవతలపై జంబాసురుడి దండయాత్ర, క్షీరసాగర మదనం, పరమేశ్వరుడు అయిన శివుడు అలాహలము నుండి ధ్వంసము కాకుండా త్రిలోకాలను ఎలా రక్షించాడు, ఇంద్రకీలాద్రి పర్వతంపై అర్జునుడు మారువేషంలో ఉన్న శివుని మధ్య జరిగిన యుద్ధాన్ని తెలిపే ప్రాతార్జునీయ కథ, ఇలా పరమేశ్వరుడు అయిన శివుడు చేసిన ఎన్నెన్నో ఆసక్తికరమైన లీలా విలాసాలను ఈ ఆడియో బుక్ ద్వారా తెలియజేయబోతున్నాను. సో ఇలాంటి ఆడియో బుక్స్ మరెన్నో మీరు వినాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరెందరికో ఈ ఛానల్ని సజెస్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చేయవలసిందల్లా మీకు నచ్చిన ఆడియో బుక్ని కమెంట్ ద్వారా మీరు మాకు తెలియజేయగలిగితే మాకు సపోర్ట్గా ఉంటుంది మరెన్నో ఆడియో బుక్స్ చేయడానికి. థ్యాంక్ యూ.